పాతకడప దళితుల భూ సమస్య పరిష్కరించాలని దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఈ ఉద్యమాన్ని జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. దళితులు కాబట్టి వాళ్ళకు రాజకీయ లేకపోతే అధికార లేకపోతే డబ్బు బలం లేదు కాబట్టే ఆర్డీఓ స్పందించలేదు, ఎంఆర్ఓ మోసం చేస్తున్నాడు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. అదే డబ్బు బలమో రాజకీయ బలమో ఓట్ల బలమో ఉండే పరిస్థితి ఉండిండేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తప్పకుండా భూమి మీరే ఇస్తున్నారు, మీరే దున్నమన్నారు, మీరే పంట పెట్టుకోమన్నారు, మీరే సాగు చేయమన్నారు. ఆ రకంగా 13 సంవత్సరాలు మేము సాగు చేసిన తర్వాత మా భూమిని వేరే వాళ్ళు స్వాధీనం చేసుకుంటే కడుపు మండదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు దళితులు. అయినా కూడా ఆ దళితుల ఘోషని, ఆ దళితుల గోడుని పట్టించుకుంటున్న పాపాన ఈ జిల్లా యంత్రాంగం పోలేదు. వీళ్ళని ఏమాత్రం క్షమించేది లేదు. ఇప్పటికైనా పాత కడప దళితుల భూ సమస్యలు పరిష్కరించకపోతే రేపు 28వ తేదీ నుంచి కడప కలెక్టరేట్ ముందర నిరాహార దీక్షలు ప్రారంభిస్తాం. అప్పటికి స్పందించకపోతే ఆమర నిరాహార దీక్షలకైనా పోతాం తప్ప ఈ భూమి నుంచి ఎనికిపోయే ప్రసక్తే లేదు. అది కుదరకపోతే జిల్లాలోని దళితులందరినీ ఏకం చేసి దళిత సంఘాలన్నింటినీ సమీకరించి రాజకీయ పార్టీలను కలుపుకొని ఆ భూమి దున్నడానికి పోతాం. అప్పుడు శాంతి భద్రతల సమస్య వచ్చిందని చెప్తే అది మాది కాదు బాధ్యత, జిల్లా కలెక్టర్ది, ఆర్డీఓది, ఎంఆర్ఓది, ఎమ్మెల్యేది లేకపోతే జిల్లా పోలీసులు అయితే తప్ప మాకు సంబంధం లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే దళితుల సమస్య పాతగడపది సమస్య ఉన్నదో ఆ సమస్య కోసం ఒక మైనార్టీగా ఎల్లప్పుడూ వారి కోసం, వారి సమస్యలను పరిష్కరించడం కోసం ఎందాకైనా తోడు ఉంటామని నేను మాటిస్తూ, అదేవిధంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు, ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో పెద్ద పెద్ద పార్టీలని పేరు చెప్పుకునే పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వీరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి దళితులు, గిరిజన, అదేవిధంగా మైనార్టీల ఓట్లకు వద్దు, వీరి సమస్యలపై పరిష్కారం వద్దు అనే స్థితిలో వీరు కోరుకుంటున్నారు. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమస్యపై ఎప్పుడూ పరిష్కారం చేయవచ్చు, కానీ అంత దీనికి పెద్ద సమస్యగా తీసుకోవడం లేదు. మేము ఇక్కడి నుంచి ఒకటే చెబుతున్నాం, రైతు వెన్నెముక్క కానీ ఈ దేశానికి దళితులకు ఇచ్చిన భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమిని తిరిగి వారికి అప్పగించకపోతే, వారికి న్యాయం చేయకపోతే, వారి హక్కులను వారికి ఇవ్వకపోతే, ఒక మైనార్టీగా, ఒక ముస్లిం మైనార్టీగా దళితులతో కలిసి నేను ఒక్కనే కాదండి, నా వంతు ముస్లింల సంఘాలు ఎన్ని ఉన్నాయో అందరికీ అదేవిధంగా అవసరం పడితే మన మసీదులో కూడా ఏలాన్లు చేసి ప్రతి ఒక్కరికి ఏకగూటికి చేర్చి దళితులకి మద్దతుగా నిలబడతామని ఇక్కడి నుంచి రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు, ఇక్కడున్న ఎమ్మెల్యేకు హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా పోలీసు ఉన్నత అధికారులు ఎవరైతే ఆక్రమణకు గురి చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోకపోగా ఎవరి భూమి ఉండదో వారిని అనదుక్కే విధంగా ఎటువంటి చూస్తున్నారో ఈ ఆర్డీఓ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, ఎవరైతే చేస్తున్నారో మేము ఒకటే ఇక్కడి నుంచి నినాదం ఇస్తున్నాము, మేము మీ కేసులకు భయపడము, మీరు అడుగుదొక్కితే మేము అనగదొక్కబోము, మీరు ఎంత అడుగుదొక్కుతో అంత పైకి లేచి ఈ దళితుల భూమి కోసం, గిరిజనుల భూమి కోసం, ప్రతి ఒక్కరి కోసం ముందంజలో ఉండి మేము ముందంజలో ఉంటామని నేను ఇక్కడి నుంచి మాటిస్తూ, షేక్ మొహమ్మద్ జాకిర్ హుసేన్, ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ పుస్తకంలో జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ పార్టీ పూర్తి సంఘీభావం తెలపడం జరుగుతాం. అదేవిధంగా ఎవరైతే పాతగడప దళితులు ఉన్నారో వాళ్ళ భూమికి కబ్జా అయిందో అనేక సార్లు మా దృష్టికి వచ్చిన విషయం ఉంది. మేము ప్రత్యక్షంగా పాల్గొనే సందర్భాలు కూడా ఉన్నాయి. మేము భావిస్తున్నాము ఇది ఒక పాతగడప దళితులకు సంబంధించిన ఇష్యూగా మేము భావించడం లేదు.
మొత్తం కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని దళితులకు సంబంధించి ఆలోచిస్తున్నాం. మొత్తం ఎక్కడైతే దళితులకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దళితులు ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్గా నిలవాల్సిన అవసరము. రాజకీయ పార్టీ నాయకులు అనేక వేదికలపైన దళితులే మా వెన్నెముక, దళితులే మాకు ఎన్నెందో చెప్తా ఉంటారు. కానీ అదంతా కాదు. ప్రత్యక్షంగా దళితులకు అన్యాయం జరిగినప్పుడు రాజకీయ పార్టీలు నిలబడాల్సిన అవసరం ఉంది. అసలు ఈ కడపలో ఎమ్మెల్యే ఉందా లేదా మాకు అర్థం కావడం. 30 రోజుల మంది 40 రోజుల మంది ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, ఓ పక్క పోరాటం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు స్పందించినట్టు పాపానం పోలేదు. మొత్తం ఎక్కడ చూసినా కూడా అమ్మ ఏందేందో మాట్లాడతాను, సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడతాను. ప్రత్యక్షంగా నీకు ఓట్లేసి గెలిపించినటువంటి ఈ దళితుల పక్షాల్లో నిలబడకుండా ఏదో మాట్లాడతాను. ఈ సందర్భంగానే సిపిఎం లిబరేషన్ పార్టీ ఒకటే అడుగుతున్నా, అమ్మా ఎమ్మెల్యే గారు మీరు కబ్జాదారుల వైపు ఉంటారా లేదా దళితుల వైపు వస్తారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ప్రతి రాజకీయ పార్టీలు కూడా నేను అడుగుతూ ఉన్నాం. ఈ దళితులకు అన్యాయం జరిగింది, ఇక్కడే జరగాలి, మొత్తం జిల్లాంతా జరుగుతుంది, రాష్ట్రమంతా జరుగుతుంది. రండి, ముందుకు రండి, నిలబడండి, సంఘీభావం తెలపండి, ఈ సమస్యను పరిష్కరించండి. అధికారులు కూడా కబ్జాదారులకు మీరు అండదండగా నిలబడితే ఒక దండయాత్రను చేయాల్సిన అవసరం ఉంది. మేము చేస్తాం కూడా. అన్ని దళిత సంఘాల్లో ప్రయాణికాన్ని అందరినీ ఎవరైతే మోసానికి గురవుతున్నారో వాళ్ళందరినీ ఏకం చేసి ఒక దండయాత్రని ప్రకటిస్తాం. జరగబోయే నష్టానికి మీరే బాధ్యత వహించాలి తప్ప మేము కాదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చివరి వరకు ఈ పోరాటంలో మేము నిలబడతామని చెప్పి సిపిఐ ఎమ్మెల్యే తెలియజేస్తాం.